మనందరం దయచేసి లేచి నిల్చుందాం. ఉదయకాల సమయాన్ని దేవుని నామని మనం ఉన్నతంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిల్చొని రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పలు కొడదాం. యేసులోనే నిత్యానందం, యేసులోనే నిత్య జీవం, యేసు వెంటనే ఉంటాను, యేసు మాటనే వింటా. ఆడదాం ఆడేదాం నాట్యం ఆడేదాం, పాడేదాం పాడేదాం పాటలు పాడేదాం, స్తుతులు చెల్లించేదాం యేసు రాజునకే. నాట్యం ఆడేదాం పాటలు పాడేదాం, ఆడదాం ఆడేదాం నాట్యం ఆడేదాం, పాడేదాం పాడేదాం పాటలు పాడేదాం, స్తుతులు చెల్లించేదాం యేసు రాజునకే. నాట్యం ఆడేదాం పాటలు పాడేదాం. అందరం కలిసి చెప్తాం. యేసు కోసమే ఆడేదా, యేసు కోసమే పాడేదా, యేసు కోసమే జీవించేదా, యేసుతోనే నడిచేదా. యేసు కోసమే ఆడేదా, యేసు కోసమే పాడేదా, యేసు కోసమే జీవించేదా, యేసుతోనే నడిచేదా. యేసులోనే నిత్యానందం, యేసులోనే నిత్య జీవం, యేసు వెంటనే ఉంటాను, యేసు మాటనే వింటా. ఆడదాం ఆడేదాం నాట్యం ఆడేదాం, పాడేదాం పాడేదాం పాటలు పాడేదాం, స్తుతులు చెల్లించేదాం యేసు రాజునకే. నాట్యం ఆడేదాం పాటలు పాడేదాం, ఆడదాం ఆడేదాం నాట్యం ఆడేదాం, పాడేదాం పాడేదాం పాటలు పాడేదాం, స్తుతులు చెల్లించేదాం యేసు రాజునకే. నాట్యం ఆడేదాం పాటలు పాడేదాం. రెండు చేతుల పైకి చెప్పలు కొడదాం. ఓ
నాట్యమాడేదం నాట్యమాడేదం పాడేదం పాడేదం పాటలు పాడేదం స్తుతులు చెల్లించేదం యేసు రాజ్యముకే నాట్యమాడేదం పాటలు పాడేదం ఆడేదం ఆడేదం నాట్యమాడేదం పాడేదం పాడేదం పాటలు పాడేదం స్తుతులు చెల్లించేదం యేసు రాజ్యముకే నాట్యమాడేదం పాటలు పాడేదం ఆడేదం ఆడేదం నాట్యమాడేదం పాడేదం పాడేదం పాటలు పాడేదం స్తుతులు చెల్లించేదం యేసు రాజ్యముకే నాట్యమాడేదం పాటలు పాడేదం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడకు తండ్రి, నిత్యుడకు సమాధానకర్త యొక్క అధిపతి అయిన దేవుడు మన దేవుడు. ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పలు కొడదాం. ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ, స్వస్థత, విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత, ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ, స్వస్థత, విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత. ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ, స్వస్థత, విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత. హల్లెలూయా, స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే, మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా, స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే, మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ, స్వస్థత, విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి 5,000కు పైగా పంచిన దేవుడు మన దేవుడు. సమృద్ధి అయిన దీవెనలతో మనల్ని ఎల్లవేళలా తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. చెప్పలు కొడదాం ప్రతి ఒక్కరు కూడా. చేపలన్నీవు ఆశీర్వదించితివి, 5,000కు పైగా తినిన 12 గంపలు మిగిలినవి. అందరం కలిసి పాడదాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలన్నీవు ఆశీర్వదించితివి, 5,000కు పైగా తినిన 12 గంపలు మిగిలినవి. హల్లెలూయా, స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే, మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా, స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే, మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. ఆశ్చర్యకరుడా, ఆరాధ్య దైవమా, మా యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ, స్వస్థత, విమోచన నీలో, నిత్య జీవ ప్రదాత. గాలి తుఫానులు నీకు లోబడినవి, భయపడకుడన్నావు. నీళ్లపై నడిచి వచ్చి పేతురును కూడా నీళ్లపై నడిపితివి.
లోబడినవి భయపడకునన్నావు. నీళ్ళపై నడిచి వచ్చి పేతురును కూడా నీళ్ళపై నడిపితివి. కలిసి పాడదా. గాలి తుఫానులు నీకు లోబడినవి భయపడకునన్నావు. నీళ్ళపై నడిచి వచ్చి పేతురును కూడా నీళ్ళపై నడిపితివి. రెండు చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా. రక్షణ స్వస్థత రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత. సకల వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరిచిన దేవుడు మన దేవుడు. చనిపోయిన వారిని కూడా జీవమూది తిరిగి లేపిన దేవుడు మన దేవుడు. శక్తి గల దేవుణ్ణి పూర్ణ శక్తితో ఆరాధిద్దాం. సకల వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరిచితివి. దయ్యములను పారద్రోలితివి. చనిపోయిన వారిని కూడా జీవముని లేపితివి. సకల వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరిచితివి. దయ్యములను పారద్రోలితివి. చనిపోయిన వారిని కూడా జీవముని లేపితివి. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా. రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత. ఆశ్చర్యకరుడా ఆరాధ్య దైవమా మా యేసుక్రీస్తు ప్రభువా. రక్షణ స్వస్థత విమోచన నీలో నిత్య జీవ ప్రదాత. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. హల్లెలూయా స్తోత్రముల్ మా యేసుక్రీస్తునికే మహిమా ప్రభావముల్ దేవ గొర్రె పిల్లకే. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. అటు రీతిగానే మన రెండు చేతులు పైకెత్తి దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానములన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. ఇంతవరకు కూడా మన జీవితంలో ఆయన ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నారు.
ఏ వాగ్దానం కూడా ఆయన నెరవేర్చకుండా ఉండలేదు. మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు మన దేవుడు. ఇచ్చిన మాట తప్పని దేవుడు మన దేవుడు. మన పూర్ణ హృదయంతో దేవుని వెతుకుదాం. ఉదయకాల సమయమున ఈ 2021 సంవత్సరం మన సంఘమునకు దేవుడు చేసిన వాగ్దానం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26లో ఇటు రీతిగా రాయబడి ఉన్నది. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయును గాక అని దేవుడు మన సంఘమునకు వాగ్దానం చేసి ఉన్నారు. యేసయ్యా, నీ సన్నిధి కాంతిని ప్రభువా మా మీద ప్రకాశింప చేయమని అడుగుచున్నాం ప్రభువా. మా తరముపై, మా కుటుంబంపై, మా తరతరములు కూడా ప్రభువా నీ ఉదయ కాంతిని ప్రభువా మీరు ప్రకాశింప చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా అడుగుదా. నోరు తెచ్చి దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి. నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించునుగాక. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము నిమ్ము. నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించునుగాక. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము నిమ్ము. ఆశీర్వదించి కాపాడునుగాక. తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించునుగాక. తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము నిమ్ము.
ఎత్తున దేవుని వాక్యాన్ని ప్రతి వాక్యంగా చదువుకుందామండి. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి. ప్రతి వాక్యంగా సామ్ నెంబర్ 115. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాటలాడవు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులను ఆశీర్వదించు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మీ పిల్లలను వృద్ధి పొందించు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మనమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదాం. యెహోవాను స్తుతించుడి. చదవబడిన వాక్య భాగమును, కీర్తన భాగమును ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దైవ సన్నిధానంలో చేతులు పైకెత్తి, ప్రభువా నీ ఇంతవరకు మమ్మల్ని దీవించావు, బలపరిచావు తండ్రి. ఈ రెండవ పునరుత్థాన దినం, ఈ నూతన సంవత్సరంలో నీ సన్నిధానమున మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు ప్రభు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రియులారా, ఎన్నో అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఉదయ కాలంలో ఆయన సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించుచూ ఉన్నాడు ప్రియులారా. అందుకని కేవలం అందరూ కూడా స్తుతి చెల్లించాలని కోరుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మడా రండి ప్రభువానికి స్తోత్రనైనా, నీ అభిషేకంతో తాకమని వేడుకొనుచున్నాం. పరిశుద్ధాత్మడా ఒక్కొక్కరి జీవితంలో ప్రభువా నీ అద్భుతమైనటువంటి తాకిడి అనుగ్రహించండి నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రుబల రదకబదర శబన బరియద కలందలమ లీలో రియా రాకియందర దన సిని బికబద కర శబల కియందర. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నీ అగ్నితో తాకండి ప్రభువా. ఓ నీ అగ్ని జ్వాలలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. కృపగల దేవా, దయగల తండ్రి, మహిమాన్వితుడా, మహాగణుడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మహిమాన్వితుడానికి వందనములు చెల్లిస్తున్నా. ప్రియులారా, దేవుని మందిర నిర్మాణం నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలు మరి సంఘములో జరిగించలాగన ఈ కన్స్ట్రక్షన్ అంతట్లో కూడా అతి వేగముగా కన్స్ట్రక్షన్ మరి ఆ యొక్క ముగించబడిన విధంగా, మరి కంప్లీట్ చేయబడే విధంగా దేవుని నామాన్ని స్తుతిద్దాం. అందరూ ప్రార్థన చేయండి, చేతులపైకి ప్రార్థన చేయండి. ఆర్థిక సమృద్ధిని దేవుడు అనుగ్రహించును గాక. ఓ దేవుడు మంచిగా ఆ పని ఆగకుండా వేగముగా జరిగించును గాక. హల్లెలూయా. అందరూ స్తుతి చెల్లించండి. ఆమేన్. స్తోత్రం స్తోత్రములు ప్రభా, స్తోత్రములు. ఆకాశ వాక్యంలో విప్పండి నాయన. ఇచ్చిన వారిని దీవించండి, ఇచ్చుచున్న వారిని దీవించండి ప్రభా. ఇవ్వబోతున్న వారిని దీవించండి ప్రభా. అందరికి సమృద్ధికి ఇవ్వండి ప్రభా. నీకు ఇచ్చేటట్టుగా వారికి ఇవ్వండి నాయన. ఈ అద్భుత తాకిడి వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడతాం, ప్రభుని స్తుతిద్దాం.
కేవల నికమోన శబ్ద హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా. రూతమ్ గారి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు స్వస్థపరచునట్లుగా ట్రీట్మెంట్ అంతట్లో కూడా దేవుని యొక్క హస్తము ఆ బిడ్డను తాకునట్లుగా ప్రార్థన చేద్దాం. అలాగే సహోదరుడు ఆనందరావు గురించి కూడా ప్రార్థన చేద్దాం. పేగుల్లో కణితులు వచ్చినాయి, ప్రభు స్వస్థపరచునట్లుగా సమృద్ధి అయిన ఆరోగ్యం ట్రీట్మెంట్ అంతట్లో కూడా డాక్టర్లు తగిన జ్ఞానం ఇచ్చి మంచిగా స్వస్థత దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అందరూ స్తుతించండి. ఆమేన్. యేసు నామములో ప్రభువా రూతమ్మ గారికి స్వస్థత కలుగును గాక ప్రభువా. నడినెత్తి నడికాల వరకు ప్రభువా నీ స్వస్థత ప్రవహింప చేయమని ఆయన అద్భుతం తాకిడి ఆమేన్. ఇప్పుడే స్వస్థత సంపూర్ణమైన స్వస్థత ఆమేన్. హల్లెలూయా. లోకిని బహుదా సరిబి శ్లకి మందరు కేసందర ఆనందరావు ప్రభువా స్వస్థపరచును ఆయన. ఆ పేగుల్లో స్వస్థత ప్రభువా, ఆపరేషన్ లో ప్రభువా జయమీనైనా దేవానికి స్తోత్రం. ట్రీట్మెంట్ అంతా స్వస్థత 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 కలుగును గాక. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. సంఘం అంతటి మీద ప్రభువా నీ స్వస్థత ప్రవహింప చేయదువు గాక. సంఘం అంతటి మీద కూడా నీ ముఖ కాంతి ప్రకాశింప చేయదువు గాక. నీ మహిమ ఉదయింప చేయదువు గాక. నీ ఆశీర్వాదములు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నీ దీవెనలు కృపరించదువు గాక. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. నీకే ఆరాధన నీకే నాలాపన రెండు చేతులు ఆయన వైపు చాపండి. నీకే సంపూర్ణంగా ఆరాధన నీకే నాలాపన నీకే నారాధన నీకే నాలాపన సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మరి ఒకసారి నీకే అర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పులు కొడుతూ ఆయన మహిమ పడతాము. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఒక్క
ఒకరినొకరు కనీసం ఒక 5 ఆయన పరిచయం చేసుకోండి. హలో చెప్పండి. చక్కగా చేతులు జోడించి వాళ్ళని పలకరించండి. మేక్ ష్యూర్ ద ఫ్రంట్ చైర్స్ ఆర్ నాట్ వేకెంట్. మీ ముందున్న చైర్స్ ఖాళీ లేకుండా చూసుకుని కూర్చోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. తిరిగి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా దేవుని యొక్క మందిరంలోనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. మనకు తెలిసిన విధంగా ఆదివారము 3 ఆరాధనలు మనకి జరుగుతాయండి. ఉదయకాలము 6:30 గంటలకి మొదటి ఆరాధన, 8:30 గంటలకి ఇంకొక ఆరాధన, అలాగే 10:30 గంటలకి ఇంకొక ఆరాధన. ఇలా 3 ఆరాధనలు మనకి ప్రతి ఆదివారము దేవుని మందిరంలో మన్నా చర్చ్ శ్రీనగర్ గాజువాక నందు జరుగుతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. సమయం కంటే ముందుగా వచ్చి దేవుని మహింపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం. గతించిన వారం నేను అనౌన్స్ చేసిన విధంగా మై క్యాంప్ 2021 ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మనకి టీనేజ్ మధ్యన పరిచర్య జరుగుతుంది. యవనస్తులు 13 సంవత్సరాల నుంచి 19 వయసు కలిగిన యవనస్తుల మధ్యలో ప్రత్యేకమైన పరిచర్య ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో జరుగుతుంది. అయితే 25 వరకు కూడా మేము వాళ్ళని అలౌ చేస్తాం. ఎందుకంటే దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ మోర్. దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడుతున్న వారందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉదయకాలంలో 5 గంటలకి 4:30 గంటలకి లేచి సిద్ధపడి 5 గంటలకి వాళ్ళు ఆరాధనకి వస్తారు. హోలీ స్పిరిట్ సెషన్ జరుగుతుంది. పరిశుద్ధాత్మ అనుభవంతో ప్రార్థన చేస్తారు. దైవజనులు ప్రతి సంవత్సరం కూడా మన బిషపాయ్ గారు ప్రతి సంవత్సరం కూడా అనేక మందిని హోలీ స్పిరిట్ సెషన్స్లో దేవుని ఆత్మను పొందుకునేటట్టుగా వారిని నడిపిస్తూ ఉంటారు. అయితే చాలామంది యవనస్తులు ఈ రోజున చక్కగా పరిచర్యలో వాడబడుతున్నారంటే, దేవుని కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉన్నారంటే దేవుని యొక్క ఆత్మ వారిలో ఉన్నది. అది కంపల్సరీ మై క్యాంప్లో చాలా ఎక్కువగా వారు దేవునిలో ఎదగడం జరిగింది. అయితే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. మీ బిడ్డల్ని ఎందుకు వెళ్ళడంలే, అక్కడ వసతులు ఉంటాయో లేవో ఏముంటాయో అని ఆలోచించకుండా దేవుని యొక్క మందిరంకి పంపించండి. సమూయేలు 3 సంవత్సరాలు బేబీగా ఉన్నప్పుడు 4 సంవత్సరాలు బాబుగా తీసుకువచ్చి మందిరంలో అప్పచెప్పారు. పాలు విడవగానే అని అన్నారు. మరి ఏ టైంలో అయిందో కానీ ఆ చిన్న వయసు నుంచి నా కొడుక్కి వసతులు ఉన్నాయా లేవా, లేకపోతే నా కొడుకు సరిగ్గా తినగలడో లేడా అని కూడా ఆలోచించలేదు తల్లి. దేవుని మందిరంలో పెంచాలి అన్న ఒకే ఒక ఆలోచన కలిగి దేవుని మందిరానికి ఇచ్చింది. సమూయేలు ఈ రోజున ఎవ్వరూ మాట్లాడకుండా, బైబిల్లో మాట్లాడకుండా ఉండని టాపిక్ ఎవరు అంటే సమూయేలు దైవజనులు. దేవునికి స్తోత్రం. అటువంటి శక్తివంతమైన బిడ్డలు మన మందిరంలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము మనకి దేవుని యొక్క ప్రామిస్ ఈ చర్చ్కుంది ఏంటంటే, దేవుడు దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ కమింగ్ లైక్ పిల్లర్స్ అవుట్ ఆఫ్ దిస్ చర్చ్. ఒక మూల స్తంభాలుగా నిలబడి దేవుని మందిరం కొరకు నిలబడేవారు ఈ మందిరం నుంచి లేవబడతారు అని మనకి ప్రవచనం ఉంది. అయితే తల్లిదండ్రులుగా మనము బాధ్యత తీసుకోకపోతే ఆ యొక్క పిల్లర్స్ని మనం రేస్ చేయలేం. కాబట్టి తల్లిదండ్రులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాం. దయచేసి మీ బిడ్డల్ని ఈ యొక్క మై క్యాంప్కి పంపించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా వాలంటీర్స్గా మీరు కూడా ఈ యొక్క మై క్యాంప్లో ఉండాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మనమే కుకింగ్ చేసుకుంటాం, మనమే క్లీనింగ్ చేసుకుంటాం. అన్నీ కూడా మన చర్చ్ అందరం కలిసి ప్రతి సంవత్సరం కొంతమంది కపుల్స్ త్యాగపూర్వకమైన డెసిషన్స్ వల్ల ఈ యొక్క మై క్యాంప్ జరుగుతుంది. చాలామంది కపుల్స్గా వచ్చి ఈ యొక్క బైబిల్ స్టడీస్ చెప్పడం కానీ, లేకపోతే ఉదయకాలంలో 6:30 గంటల నుంచి 8 గంటల వరకు చక్కగా బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీస్లో వాళ్ళు సహకరిస్తారు. అంతేకాదు కుకింగ్ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది అవన్నీ కూడా కుక్ చేయడానికి, కట్ చేయడానికి ఆ పరిచర్య అంతా కూడా కలిసి చేస్తున్న కుటుంబాలు అనేవి ఉన్నాయి. వారందరిని బట్టి దేవునికి స్తోత్రం కలిగాక. ఈ సంవత్సరం మన చర్చ్లో మన క్యాంపస్లోనే జరుగుతుంది. అంతేకాదు కొంతమంది ప్రతి సంవత్సరం హాలిడేస్ అమ్మా ఊర్లో వెళ్ళిపోతున్నామమ్మా అని చెప్పేవారు. ఈ సంవత్సరం ఆ చాయిస్ కూడా లేదు. ఎందుకనంటే కరెక్ట్గా హాలిడే అయిన తర్వాత 17వ తారీఖు అంటే వచ్చే ఆదివారం 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే 20వ తారీఖు మధ్యాహ్నం ఉదయం 11 గంటలకి మనకి ఫినిష్ అయిపోతుంది క్లోజింగ్ సెరమనీతో. కాబట్టి మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించి పంపించాల్సిందిగా, అలాగే వాలంటీర్స్గా కమిట్మెంట్ తీసుకుని దేవుని పరిచర్యలో వాడబడాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం, ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. మేము రాలేకపోతున్నామండి కానీ ఎలాగోలాగా హెల్ప్ చేయాలని
పరిచయలో వాడబడడానికి 800 రూపాయలు ప్రతి చైల్డ్కి కూడా అవుతూ ఉంటుంది. ఈ యొక్క క్యాంప్కి దాదాపు 100 మంది మనకి వస్తూ ఉంటారు. అయితే మన చర్చ్లో, మన క్యాంపస్లోనే, మన ప్లేస్లోనే చాలా తెలిసిన ప్లేస్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలని ఇష్టపడుతున్నట్లయితే ఈ క్యాంప్లో ఒక యవనస్తుని నేను ప్రోత్సహించడానికి నా యొక్క వంతు బాధ్యత నేను చేస్తానని ఇష్టపడుతున్నట్లయితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆ యొక్క స్టెప్ కూడా తీసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఈ ఒక్క వారమే మనకుంది. దేవుడు అనేక మంది యవనస్తుల్ని పట్టుకునేలాగున, ప్రత్యేకంగా వాలంటీర్స్ని ఆశీర్వదించలాగున ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క వారము ప్రత్యేకంగా మై క్యాంప్ 2021 కోసం ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం. ఈ మై క్యాంప్ 2021కి మనము పెట్టుకున్న థీమ్ ఏంటంటే స్టే కనెక్టెడ్ టు 5G. 5G అనేది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ. అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉంటాయి. ఈ సంవత్సరం దాటితే మీరు 4G వాడుతున్నా, 3G వాడుతున్నా, ఏది వాడుతున్నా సరే అది చల్లదు. ఎందుకు అని అంటే అప్డేటెడ్ వర్షన్ వస్తుంది 5G. సో ఈ 5G చాలా ఫాస్టెస్ట్గా పనిచేస్తుంది. అంతేకాదు అది న్యూ టెక్నాలజీ క్రియేట్ చేస్తుంది, న్యూ ఐటమ్స్ ఇన్వెంట్ చేయడానికి పనిచేస్తుంది. సో ఈ యొక్క 5G అంటే ఏంటి, ఈ 5Gs ఏమేమి ఉన్నాయి, దేనికి మనం కనెక్టెడ్గా ఉండాలి అనే విషయాల గురించి మనము ధ్యానించబోతున్నాం ఈ క్యాంప్లో. ఈ 5G గురించి మాట్లాడడానికి మన మధ్యలో దైవజనులు, మన బిషప్ అయ్య గారు ఉంటారు. అంతేకాకుండా మన తణుకు నుంచి జాషువా జూడ్ గారు కూడా మన మధ్యలో, యవనస్తుల మధ్యలో పరిచయం చేయడానికి వారు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి దైవజనుల గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ క్యాంప్ విషయమై కామేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబం 10 మందికి స్పాన్సర్ చేయడానికి వారు ఇష్టపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. అమ్మగారు 7 మందికి స్పాన్సర్ చేయడానికి ఇష్టపడ్డారు. మన అమ్మగారు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే మంజుల గారు 1000 రూపీస్ ఈ యొక్క క్యాంప్ నిమిత్తమై వారు ఇచ్చారు. అలాగే డేవిడ్ గారు రాయల్ షెల్టర్స్ వారు 2000 రూపాయలు ఈ యొక్క క్యాంప్ నిమిత్తమై వారు ఇచ్చారు. వారందరికీ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. థ్యాంక్ యూ. ఈ ప్రతి శుక్రవారం కూడా, ఈ శుక్రవారం కూడా యథావిధిగా, లాస్ట్ శుక్రవారం కూడా మనకి ఫస్ట్ ఫ్రైడే మన్నా జరిగింది. ఈ శుక్రవారం కూడా యథావిధిగా 6:30 గంటలకి ఫ్రైడే మన్నా జరుగుతుంది. ఉపవాస ప్రార్థన, అలాగే టెస్టిమోనియల్ సర్వీస్. ఈ ఆరాధనలకి మీరందరూ వచ్చి దేవుని మహిమపరచవలసిందిగా మరి ఒకసారి పిలుపునిస్తున్నాను. దేవుడి మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కింద 8:30కి ప్రతి ఆదివారం కూడా మనకి సండే స్కూల్ ప్రారంభమైందండి. ఈ వారం నుంచి కింద సండే స్కూల్ జరుగుతూ ఉంది. మీ చిన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని సండే స్కూల్కి పంపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అంతేకాదు, ఇంకా లాస్ట్ ఇయర్ అంతా వాళ్ళు స్కిప్ చేశారు దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా. కానీ ఈ సంవత్సరం అలా కుదరదు. కాబట్టి అందరం కూడా మీ పిల్లలకి ఏదో వచ్చేస్తుందని నిన్ననే అనౌన్స్ చేశారు UN వాళ్ళు. ఏంటంటే WHO వాళ్ళు కరోనా అనేది ఒక వ్యాధి కాదు, ఓన్లీ జ్వరం మాత్రమే, దానికి ఆ వైరస్కి మీకు టీకా కూడా అవసరం లేదు అని చెప్పి అనౌన్స్ చేశారు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, మన బిడ్డల గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు కాపాడేవాడు. ఆమేన్. హల్లెలూయా. వారందరినీ కూడా పంపించండి. దేవుని యొక్క పరిచర్యలో వారిని ప్రోత్సహించండి, వారిని బలపరచవలసింది కోరుతున్నాం. మన మధ్యలో విజయ్ గారు ఉన్నారండి. జాహ్నవి అలాగే మన ఐజక్ బాబు గారి యొక్క తమ్ముడు గారు, మరిది గారు, వారికి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానం పలుకుదాం. ఆయన ఆడిటర్గా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉన్నారండి? ఇదే మొట్టమొదటిసారండి ఈ చర్చ్కి రావడం అన్నవారు ఈ కరోనా టైంలో? ఓ వెరీ నైస్. గ్లాడ్ టు హ్యావ్ యూ ఆల్. గట్టిగా చప్పలు కొడుతూ వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. మీరందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఒకవేళ మీకు కొత్తగా అనిపిస్తే మేమందరము, మీరు మమ్మల్ని పరిచయం చేసేసుకుంటే మేమే పాతోళ్ళం అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఒక కుటుంబంలో చేరి దేవుని ఆరాధించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానపరుస్తున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ లేచి నిలబడదాం.